చెవి గలవాడు వినుగాక. ఏ చెవి అది ఆత్మీయ చెవి. ఆత్మీయంగా మనకి లోపల ఆర్గన్స్ పైకి ఎలా మనకి జ్ఞానేంద్రియాలు ఉన్నాయో, కళ్ళు, ముక్కు, ఇంకేంటి, కళ్ళు, ముక్కు, చెవి, అలాగే చేతులు, ఇవన్నీ ఎలా ఆర్గన్స్ ఎలా ఉన్నాయో, నాలుక, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో, మన అంతరింద్రియాల్లో కూడా మన లోపల ఆత్మలో కూడా ఇలాంటి ఒక జ్ఞానేంద్రియాలు దేవుడు మనకిచ్చాడు. అంటే వాటిని మనం అవి తెరవబడినప్పుడు ఆత్మీయ స్పర్శను మనం గ్రహించగలిగినప్పుడు ఎన్నో మేళ్ళు మనకి, ఎన్నో దేవుని గ్రంథంలో రాయబడి ఉన్న ఆశ్చర్య కార్యాలు చక్కగా తేటపరచబడతాయి అన్నమాట. అలా మనం ప్రార్థన చేయాలి. ఏమని? నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరువు.